శ్రీమన్నారాయణ, మీ అమ్మగారు సాయిబాబా గుళ్ళో భజన చేస్తూ శ్రోత పడిపోయారట. శీతల నరసింహంలో చేర్పించారని ఇప్పుడే ఫోన్ వచ్చింది. త్వరగా వెళ్ళు. డాక్టర్, మా అమ్మ. మీ అమ్మగారికి ఏం పర్వాలేదు, బీపీ కూడా నార్మల్ గానే ఉంది. ఇంజెక్షన్ ఇచ్చాను, షీ విల్ బి ఆల్ రైట్. అమ్మా, ఎందుకురా కన్నీళ్ళు పెట్టుకుంటావు? నాకిప్పుడు ఏమైందని? నీకే అమ్మా, నువ్వు అలాగే అంటావు. నీకే చిన్న ప్రమాదం జరిగినా నేను భరించలేను. మా అమ్మ ఏ కష్టంలో ఉన్నా నేను అస్సలు తట్టుకోలేనమ్మా. నీ తల్లి కాదు, ఏ తల్లి కష్టంలో ఉన్నా నువ్వు ఆదుకోవాలి, ఆదరించాలి. అప్పుడే నిన్ను కన్నందుకు నే గర్వపడతాను. అమ్మా, ఒరే శ్రీమన్నారాయణ, నా బాధల్లా నీ గురించేరా. నే ఇలా మంచులో ఉంటే రేపటి నుంచి నీ మంచి చెడు ఎవరు చూసుకుంటారు? నేనున్నాను. చూడండి, మీ అబ్బాయి గురించి మీరేం దిగులు పడద్దు. ఇక నుండి మీ అబ్బాయికి ఏ టైంకి ఏం కావాలో అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను. మీరా? మరి అక్కడ మేనేజర్ ఉద్యోగం ఎవరు చేస్తారు? ప్యూనా? కాదు, నేనే. ఆఫీస్ లో మేనేజర్ డ్యూటీ, ఇంట్లో ఫ్యామిలీ డ్యూటీ. ఏమంటారు అత్తయ్య గారు? అత్తయ్య గారా? ఏమిటమ్మా డబుల్ మీనింగ్ మాటలు? పిచ్చి ముద్దు, ఇంకా అర్థం కాలేదా? బ్యాంక్ లో మేనేజర్ పని చేస్తుంది, ఇంట్లో నీ పెళ్ళం పని చేస్తుందట. ఏమండి, ఏం చేస్తున్నారు? వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదవడం పూర్తి కాగానే మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం. పుస్తకం చదివా? అవును, నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే, మన బ్యాంక్ టెస్ట్లు పాస్ అయింది కూడా పుస్తకం చదివే, ఇప్పుడు మన శోభనం పాస్ కావాలన్నా పుస్తకం చదివే. ఏం అక్కర్లేదు, ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత ఫ్యామిలీ అయినా శోభనం అయినా. ప్రశ్నలా? అయితే ఇంటర్వ్యూ అన్నమాట. మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా? చీ, ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి. ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో గుచ్చి. అదా సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీ. హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట, మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా అమ్మ నమ్మిన సాయిబాబా మీదొట్టు. నిజంగా నాకే అమ్మాయితో సంబంధం లేదు. నిజంగా? నిజంగా బాసు. అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు? బ్యాంకులో మాత్రమే మీకు బాస్ని, ఇంట్లో నేను మీ ఇల్లాల్ని. అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట. శోభనం మొదలు పెడతావా? అయ్యో, ఇదే ఫస్ట్ టైం. సుందరి, నిజంగా నాకేం తెలీదు. తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేశావు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏమీ తెలీదు. తెలీదా? ఎందుకు ఉంగరం? నేను సినిమాలో చూశాను. నేను ఈ ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను. నేను ఎక్కడ దాచానో మీరు కనిపెట్టాలి. మీరు కళ్ళు మూసుకోండి. దాచేసావా? కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, ఉంగరాన్ని ఎక్కడ దాచాను? పరుపు కింద. కాదు, మంచం కింద. ఇలా అయితే ఈ రోజు మన శోభనం జరిగినట్టే. సుందరే, ఏ మాత్రానికి ఇలా వరైపోతే ఎలా? నాకు క్లూ ఇవ్వు. క్లూ? సరే, ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడో దాచాను. ఎక్కడ చెప్పండి? శరీరం మీద. అయితే చూసుకో.
లేదు చెప్పు సుందరి చెప్పు సుందరి నేను ఓడిపోయాను సుందరి ప్లీజ్ సుందరి చెప్పకపోతే నీతో చెప్పిస్తా ఇక్కడ దాచావా అర్థమైంది నీ ఐడియా ఏంటో అర్థమైంది శోభనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట అమ్మా సామాన్లన్నీ పెట్టేశాం ఇదిగో నీ మర్చింపు ఏమిటత్తయ్య మా పెళ్ళి ఇంకా వారం రోజులు కూడా కాలేదు అప్పుడే మీరు తీర్థయాత్రలకని బయలుదేరుతున్నారు. బయలుదేరకపోతే ఎలాగమ్మా? తాయి సమాజం వాళ్ళందరం కలిసి 4 రోజులు తీర్థయాత్రల కోసం స్పెషల్ ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాం. త్వరగా వచ్చేస్తానుగా. ఏమయ్యా శ్రీమన్నారాయణ, పెళ్లి పార్టీ ఇచ్చావు బాగానే ఉంది, మరి రాత్రి బాస్తో శోభనం ఎలా జరిగింది? ఏమయ్యా తాలిగేడు సుబ్బారావు, వాళ్ళ శోభనం ఎలా జరిగితే నీకెందుకయ్యా? శ్రీమన్నారాయణ ఆవిడ మన బాస్ కదా, బాస్తో శోభనం అంటే ప్లగ్ లో వేలెట్టినట్టే. చూస్తూ చూస్తూ ప్లగ్ లో వేలు ఎలా పెట్టావు? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎలాగా? ఈ ఉంగరం ఇచ్చింది అంతా ఈ ఉంగరం మహిమ. శ్రీ ఏమిటమ్మా ఉంగరం? సీక్రెట్. కొంపదీసి శోభన ఉంగరం కాదు కదా? ఏమిటో అనేది? మీరిద్దరూ ఆ ఉంగరంతో శోభనం గదిలో లవ్ గేమ్ ఆడుకున్నారు కదా? ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ. నీకెలా తెలిసింది? మీరు ఆడిన లవ్ గేమ్ నేను సినిమాలో చూశానులే. నువ్వు ఆ సినిమా చూసావా? ఎందుకు చూసావు? చూసి ఏం చేసావు చెప్పు. ఏం చేశానా? నా ఉంగరం, నా ఉంగరం. మోహిని, ఆ ఉంగరం ఇటు. ఇప్పుడు తీయటం చాలా కష్టం. కష్టం లేదు గిష్టం లేదు, మర్యాదగా ఇస్తావా నన్నే తీసుకోమంటావా? తీసుకో. ఇవ్వవా? ఆ ఉంగరం బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు. అబ్బా, ఏంటి శ్రీ, పెళ్ళయ్యాక మొరటితనం ఎక్కువైంది. నాయన శ్రీమన్నారాయణ, మీ ఆవిడ గారు అంటే మన బాసు గారు ఆఫీస్ అయిన వెంటనే తిన్నగా చిట్చాట్ రెస్టారెంట్ కి రమ్మన్నారు. ఎందుకంట? ఇందాక మీరు మోహినితో ఆడిన ఉంగరం అటవారు గమనించారు. వెడితే పెడతారట చిల్లీ చికెన్, చిల్లీ మటన్, చిల్లీ ఫ్రాన్స్, చిల్లీ ఫిష్. మీకు పడుతుంది పెద్ద చిల్లో. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఒట్టు ఒట్టు. ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతో నా ఏషియన్ గేమ్సా? అమ్మయ్యా, అంతేనా? నేను ఇంకా మీ అమ్మాయి జాకెట్లో. జాకెట్టా లాకెట్టా? చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు, ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? గట్టిగా చెప్పయా. లతరమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా. జోకులాపి వెంటనే బయలుదేరి రావయ్యా. లత నీ కోసం ఎదురు చూస్తుంది, నీకోసం బెంగ పెట్టుకుందయ్యా. సుందరి ఎవరండి లత? మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. వీడెవడో నాకు తెలీదు. అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లత తెలియదంటావా? 2 కళ్ళు ఫట్మని పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ శ్రీమన్నారాయణ. ఏది? సుందరి, సుందరి, ఆగు! సుందరి, లత నీ కోసం ఎదురు చూస్తున్నా బాబు. నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయి చూడు. పెళ్ళా వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. లత దగ్గరికి వెళ్దాం పదవయ్యా. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు లత మన పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంటే ఉంటుంది. నన్ను ఎందుకండి మోసం చేశారు? సుందరి, నాకే చెప్పొద్దు. సుందరి, నన్ను నమ్ము సుందరి. కాబట్టి నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమని నేను చేస్తాను. నాకు ఏ పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుళ్ళో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పారు వదినా. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. సరే, ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు. మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును.
నువ్వు నేనే లత నిన్ను రమ్మంటుంది. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పని లేదా? అదే ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు, పూజార్ల మీద పూజార్ల పిలకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంటావా? గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడను కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్పు. చూడని అవసరం లేదు. సుందరి, నిజం సుందరి, ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు. రోజుకో కసకస కావాలే నీకు. నస నస. రేయ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు. ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకంటే చంపుతారు, నన్ను చంపేయండి. సుందరి, లక్కవయ్యా, నా మాటని రావయ్యా. సుందరి, సుందరి, లత పిలుస్తుంది. సుందరి. లత పిలుస్తుందయ్యా. అయ్, 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 నన్ను కొట్టేయ్ సరే. లత పిలుస్తుంది. లత ఆగిపోయి. లత పిలుస్తుందయ్యా. సుందరి, సుందరి, నా మాట విను సుందరి. సుందరి. లతకు అన్యాయం చేయకయ్యా. నా మాట వినవయ్యా. నీకు పుణ్యం ఉంటుందయ్యా. లతకు అన్యాయం చేయొద్దు ప్లీజ్. రేయ్, ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? లతకు అన్యాయం వదిలేరా, చేయకయ్యా. ప్లీజ్. నా మాటని రావయ్యా. రావయ్యా ప్లీజ్. అయ్యో, అయ్యో, అయ్యో.